అందరు చూస్తుండ్రు హైడ్రా వచ్చింది హైదరాబాద్ లో ఒక్కొక్కల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మరి మన ఇట్లనే ఇక్కడ పోతుంటే కొడకండ్లలో అయినా లేకపోతే ఇంకెక్కడైనా కూర్చుంటే అందరు వచ్చి హైడ్రా లెక్కనే మన దగ్గర కూడా హైడ్రా రావాలంటున్నారు పాలకుర్తిలో. తప్పకుండా ఇక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి భూ కబ్జాలు చేసిండ్రో ఇంకా ఎక్కడ ల్యాండ్ అక్రమంగా తీసుకున్నారో అన్నీ కూడా బయటకు వెళ్తాయి. హైడ్రా మరి మన వేరే ఎమ్మెల్యే గారు కూడా హైడ్రా కావాలన్నారు. అదేవిధంగా మనకు కూడా హైడ్రా కావాలి పాలకుర్తి కాబట్టి. పాలకుర్తి ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు, అందులో మన దేవరుప్పల మండలమూలు ఇంకా చైతన్యవంతులు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. మరి మిమ్మల్ని కూడా మీ అందరినీ 6 మండలాల ప్రజల్ని మేము అదే విధంగా చూసుకుంటాము. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. మేము న్యాయంగా దేనికైనా న్యాయంగా ముందుకెళ్ళేటోళ్ళము. ఈ పిచ్చి మాటలు మాట్లాడే పిచ్చి మొహాలు అందరికీ కూడా ఉంటుంది రానున్న రోజులలో. ఇప్పుడు అట్లాంటి వాటిపైన తప్పకుండా దృష్టి పెడతాము. మమ్మల్ని నిద్రపోమని చెప్పుడు కాదు, మీకు నిద్ర లేకుండా ఉంటుంది. జర చూసుకోండి ఇప్పటి నుంచి. మా పాలకుర్తి నియోజకవర్గంలో వచ్చిర్రు అత్తాకోడలు ప్రజలను ఉద్ధరిస్తా అని చెప్పి సర్వనాశనం చేసిన పాలకుర్తిని. ఈమె భారతీయురాలు కూడా కాదు, ఈ ఝాన్సీ రెడ్డి అంటే ఈమె పోయేసి కలెక్టర్తో మీటింగ్లో రివ్యూ మీటింగ్లో కూర్చుంటా ఉంది. ఇండియన్ కూడా కాదు, ఇండియన్ కానటువంటి వ్యక్తి పోయి ప్రభుత్వాధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు, కనీసం ఐఏఎస్ ఆఫీసర్లు మీరు చెక్ చేసుకోవాలి కదా ఎటువంటి వాళ్ళతో మనం అఫీషియల్ మ్యాటర్ డిస్కస్ చేయాలని. జనగామ జిల్లా కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్, 3 జిల్లాల పరిధిలో ఉంది పాలకుర్తి. ఈ కలెక్టర్లతో ప్రభుత్వాధికారులతో పోయి క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోయి క్యాంప్ ఆఫీస్ మొత్తం పునరుద్ధరణ పనులు చేయమని ఈమె ఆదేశిస్తా ఉంది ఝాన్సీ రెడ్డి. నీకున్న అర్హత ఏంది? నువ్వెవ్వరు అసలు? నువ్వు ఇండియన్ సిటిజన్ వా కనీసము? నువ్వు ఇన్ఛార్జ్, నీకేమైనా ఇన్ఛార్జికి ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్రకటించిందా? ప్రకటిస్తే ఆ దిక్కుమాల పార్టీ వాళ్ళు కనుక ప్రకటిస్తే అది చూపించమని. ఈ మాట డీసీసీ అధ్యక్షుడు వేసినట్టు. ఇంకా నీకు అంత సిగ్గుమాల పని చేస్తుంది ఆ పార్టీ చేస్తుంది అనుకోవట్లే. నీకు డీసీసీ అంటే ఒక భారతీయులుగా రాయలు కానటువంటి వ్యక్తికి డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా? ఇక ఈ కోడలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి, ఏమమ్మా నువ్వు చదువుకున్న వ్యక్తివి, ఏదో దయాకర్ రావు గారిని పలుమార్లు గెలిపించడం, ఏమో కొత్తదనం తీసుకొచ్చి ఏమో డెవలప్మెంట్ చేస్తుందని నీకేదో పొరపాటున ప్రజలు వేసారు. నువ్వు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తావు? నేను హైడ్రా తరహాలో పైడ్రా అని పట్టుకొచ్చేసి జనాలను నిద్రపోనీయకూడ చేస్తున్నావు అమ్మా. ఇవాళ పాపం పాలకుర్తి మండలము తొర్రూరు గ్రామం లోపల ఆల్రెడీ పేద ప్రజలకు గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూములు, మన ల్యాండ్ యొక్క ఇండ్లను పోలీసులను పెట్టి వెకేట్ చేయించాను. ఇదా ప్రజాపాలన అంటే? నీకు దమ్ము ఉంటే, నీవు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వ కాలంలో కూడా ఇంకా కొంతమంది పేదోళ్ళకి ఇండ్లు తీసుకొచ్చి కట్టి ఉన్న ఇండ్లను ఖాళీ చేయించేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తావా? పార్టీతో సంబంధం ఏమైంది? పేదలే, ఏ పార్టీ ఉన్నా పేదలే, వాళ్ళకు గత ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు కూడా డెవలప్మెంట్ చేసే పని అయితే ఆ కాలనీ పక్కన ఇంకో కాలనీ కట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, పేదలకి ఎవడొద్దన్నాడు? ఉన్న ఇళ్లకు ఏందో రెడ్ సీల్ వేసేసి మొత్తం ఇట్లా మన గనక ఏదన్నా సీజ్ చేస్తే వేస్తారు కదా, స్టాంపులు వేసేసి ఇళ్ళకెళ్ళి ఎల్లగొట్టేసి అభాగ్యులందరూ రోడ్ల మీద పడేస్తావా? ఇందుకని నీకు గెలిపించింది ఇదా? ఓ చదువుకున్న వ్యక్తివి అనుకొని ఏంది ఇప్పుడు అత్తదమ పెత్తనం, నువ్వేమో ఎమ్మెల్యేవు. ఏంది నీ పేరేంది? నీ పేరేందమ్మా? మామిడాల యశస్విని రెడ్డి అని ఉండాలి, లేకపోతే అనుమాల యశస్విని రెడ్డి ఉండాలి. ఏంది యశస్విని ఝాన్సీ రెడ్డి ఏంది? ఇది ఎక్కడి కథ? ఆమె జయలలిత, నువ్వు శశికళ. ఏంది ఇది? గీ పరికమాల రాజకీయం చేస్తానికి అమెరికా నుంచి ఇక్కడ దాకా దిగబడ్డావా? రాజకీయం చేస్తే పద్ధతిగా మంచిగా చెయ్యి. ఒక చదువుకున్న వ్యక్తివి నువ్వు నిరూపించుకో. ఆమె పెత్తనమేంది అసలు? మీ అత్త పెత్తనమేంది అసలు? మీ అత్త ఎవరు అసలు? ఆయన హనుమాన్ల రాజేందర్ రెడ్డి గారి పేరు చెప్పుకొని కాన్స్టిట్యున్సీకి వచ్చేసి హనుమాన్ల రాజేందర్ రెడ్డికి లాస్ట్ విడాకులు నోటీస్ ఇచ్చింది. చూపించాలా? పబ్లిక్ డొమైన్ లా కనపడతా ఉంది. చూపించాలా? ఏం దశ పాలకుర్తికి ఏం సంబంధం? హనుమాన్ల రాజేందర్ రెడ్డి గారికి విడాకులు నోటీస్ ఇచ్చినట్టే ఈమె పాలకుర్తికి ఏం సంబంధం? ఎక్కడో ఖమ్మంలో పుట్టి ఎక్కడో 50 ఏళ్ల కింద అమెరికాకు వచ్చి సెటిల్ అయినటువంటి వ్యక్తి ఇవాళ ఏదో పెద్ద మదర్ తెరిసాల వల్ల నేను ఇక్కడ మొత్తం సేవ చేస్తా అని చెప్పేసి ఇదా ఈ పనికిమాల రాజకీయం చేస్తానికి వచ్చేసి మిమ్మల్ని, మీరు ఒక యువతి, మీరు ఒక మంచి 26 yearsకే ఎమ్మెల్యే అయ్యారు, మీకు ఆ స్వేచ్ఛని ఇవ్వాలి కదా. ఆమె నీడ నుంచి పక్కకు జరుగుతాలి, కనీసం నీకన్నా మంచి పేరు వస్తుంది. కొంచెం స్వచ్ఛంగా నీకు నువ్వుగా పరిపాలన చేయి. ఏంది ఈ అత్త పెత్తనం ఏంది ఈ కాన్స్టిట్యున్సీ లోపల? మొత్తం రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారు. బెదిరించి రూమ్లో బంధించి రిజిస్ట్రేషన్ చేసుకునే గూండాగిరి తీసుకొచ్చారు పాలకుర్తి నియోజకవర్గంలో. బెదిరించిన వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడతారా? ఇదా పాలకుర్తిలో? ఇటువంటి లపంగి రాజకీయం చేస్తానికి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారా? ఇలాంటి రాజకీయమా? ఏం యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా అక్కడ రేవంత్ రెడ్డి గారు, గుంపు మేస్త్రి గారు హైడ్రా అని పెడితే ఇక్కడ పైడ్రా అని పెట్టేసి మొత్తం భయభ్రాంతులను చేస్తూ పాలకుర్తిలో మొత్తం ఒక అరాచక పాలనకు తెరలేపారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా,
ప్రజలు మొత్తం గమనిస్తున్న కర్రు గాల్చి వాత పెడతారు. మీకు త్వరలోనే తగిన బుద్ధి చెప్తారు ఎలక్షన్ లోపల.